ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి. వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకోసమే ఒక ముఖ్యమైన సమాచారాన్ని తీసుకువచ్చాను. జాగ్రత్తగా నా మాటలను ఆలకించు తల్లి. నిన్ను ఏడిపించినటువంటి ఒక పెద్ద సమస్యకు ఇది అంతం కాబోతుంది. కాబట్టి మనసు పెట్టి వినమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి ఈ సందేశానికి ఉన్న పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏమంటున్నారంటే, తల్లి, నిన్ను ఏడిపిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు నేను అంతం చెప్పబోతున్నాను. దానికి ఇంకా ఎప్పుడూ కూడా నీ దగ్గరికి వచ్చేటటువంటి ధైర్యం లేకుండా నేను చేస్తున్నాను. నిన్ను ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్యను తరిమి తరిమి కొట్టబోతున్నాను. మరి బాబా ఎందుకు ఇలా చెబుతున్నారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నావు కదూ. నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారాన్ని, అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యను శాశ్వతంగా నివారించాలి అని, నేను చెప్పేటటువంటి నా మాటలలోని ఆంతర్యం నువ్వు తెలుసుకోవాలి అని ఈ విధంగా చెబుతున్నానమ్మా. మరి నేను చెప్పేటటువంటి మాటలను అర్థం చేసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని అనుకుంటున్నాను. జీవితం అనేది నువ్వు ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కాలం అనేది నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు. వెనక్కి లాగినటువంటి బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు కదా. కాబట్టి నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. విజయం అనేది తప్పకుండా నీ సొంతమవుతుంది. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని సమస్యలు నిన్ను ఇంకా ఇంకా కృంగిదీయాలి, బాధ పెట్టాలి అని చూసినా వాటికి మాత్రం నువ్వు అస్సలు బాధింపబడవద్దు. మనిషికి ఏదైనా సరే అందనంత వరకే అద్భుతంగా, అందిన తర్వాత అలుసుగా కనిపిస్తుంది. అందుకే అన్ని విషయాలలో కూడా అందరికీ కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం తల్లి. అలాగే వాటిని అందుబాటులో ఉండనివ్వకుండా భగవంతుడు చేస్తూ ఉంటాడు. అలాగే నీకు ఇప్పుడు కావలసినటువంటి మంచి జీవితాన్ని భగవంతుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చూడు, ఎన్ని కష్టాలను, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నావో. ఇప్పుడు నీకు జీవితంపై పూర్తి అవగాహన ఏర్పడింది. ఇప్పటి వరకు నీకు మంచి జీవితం అనేది అందనటువంటి మానులా అయిపోయింది. ఇప్పుడు నీకు మంచి జీవితం ఏర్పడబోతుంది తల్లి. కాబట్టి ఇక నుంచి నీకు ప్రతిదీ కూడా అద్భుతంగానే కనిపిస్తుంది. అయితే ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచి మసులుకుంటే నీకే మంచిది తల్లి. ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారు అవుతారు అని ఎన్నోసార్లు చెప్పాను కదా. కాబట్టి ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే హింసించి నిందించారో వారందరూ కూడా నన్ను హింసించిన వారయ్యారు. ఎవరైతే బాధను అనుభవిస్తూ ఉన్నారో అంటే నువ్వే తల్లి. ఎవరైతే ఎన్ని రోజులు కూడా వారు పెట్టేటటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారో కూడా నాకు ఎంతో ఇష్టమైన బిడ్డలు. కాబట్టి నువ్వు కూడా నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవు అయ్యావు తల్లి. ఇన్ని రోజులు కూడా చాలా ఓర్పుగా ఉన్నావు. అలాగే నిన్ను వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఓర్పుగా వాటన్నిటినీ భరిస్తూ మౌనంగా ఉండిపోయావు. జీవితంలో సంతోషం అనేది కేవలం సాధనం లాంటిది. సంతృప్తి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వారెవరో మనల్ని చూసి నిందించారనో, కాబట్టి వారెవరో మనల్ని కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారనో
వారి చేతిలో కీలుబొమ్మలా మారిపోతే ఎప్పటికీ కూడా మనల్ని పైకి లేవని విధంగా మనల్ని కిందకి తొక్కాలి అని చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవటం చాలా ముఖ్యం తల్లి. నమ్మకం అనేది అతి విలువైనటువంటి నిధి. దానిని పోగొట్టుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానిని నీ చేతుల్లో ఉంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. నీపై నువ్వు పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండు. నేను ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని, అలాగే ఎటువంటి సమస్యనైనా తరిమి కొట్టగలను అనే నమ్మకాన్ని నీలో నింపుకుంటే చాలు. తర్వాత నీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు వాటంతట అవే తప్పుకుంటాయి. నీవు చేసినటువంటి బొమ్మలం బాబా, ఎవరితో ఏ ఆట ఆడిస్తావో మాకు అర్థం కావటం లేదు. ఎప్పుడు ఎవరెవరిని కలుపుతావో నాకు తెలియటం లేదు. నిన్నటి వరకు నా ఊహకు సైతం నీ రూపం తెలియదు. నా మనసంతా కూడా నీదైన రూపం తప్ప మరి ఏదీ కనిపించటం లేదు. అయినా కూడా నాకు ఈ సమస్యలు, ఈ సుడిగుండాలు తప్పటం లేదు బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. ఒక్క మాట చెప్పనా తల్లి? ఎప్పుడైతే నువ్వు ఈ సాయి గురించి, ఈ సాయి తత్వం గురించి అర్థం చేసుకుని ఈ సాయి రూపాన్ని మనసారా నింపుకున్నాను అని చెప్పావో, ఆ క్షణమే నీకున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా ఆ క్షణమే పూర్తిగా తొలగిపోయాయి అని నమ్ముకో తల్లి. ఎప్పుడైతే ఏమీ అర్థం అవట్లేదు అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే, కనిపించటం లేదు అనే అయోమయంలో చిక్కుకున్నావు అంటే, అప్పుడు భారమంతా కూడా నాపై మోపు తల్లి. నేను తప్పకుండా నిన్ను ఆ దారి నుండి మళ్ళిస్తాను. మంచి దారిలో వెళ్ళే విధంగా నీకు ఒక మంచి గమ్యాన్ని చూపిస్తాను. ప్రతిరోజు కూడా రేపు ఏమవుతుంది అని ఆందోళన చెందుతూ పూర్తిగా మనసంతా భయాన్ని నింపుకునే కంటే, ప్రతిరోజు ఎలా ఉన్నా కూడా నేను దానిని ఎదుర్కోగలను అనేటటువంటి ధైర్యంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే నీకు ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది తల్లి. చూడు బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు ఏ సమస్యలను ఎదుర్కొన్నావో నాకు బాగా తెలుసమ్మా. ఎంత కష్టాన్ని అనుభవించావో నాకు తెలుసు. ఎంత నరకప్రాయమైన జీవితాన్ని గడిపావో నాకు బాగా తెలుసు తల్లి. ఎంతమంది నిందలకు, అవమానాలకు గురయ్యావో, ఎంతగా కృంగిపోయావో అదంతా కూడా ఈ బాబాకు తెలుసు. అలాగే నీ మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలను కూడా చంపుకుని పైకి ఏమీ చెప్పుకోకుండా అందరితోనూ నవ్వుతూ కనిపిస్తూ ఉంటావు. కోరికలన్నిటినీ కూడా అలా కొంగున మూట కట్టుకుని తిరుగుతూ ఉన్నావు కదూ. చూడు బంగారు తల్లి, వాటన్నిటినీ కూడా నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చెయ్యి. ఈ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు. వాటిని నెరవేర్చడానికి నీ వెనుక నేను ఉన్నాను కదమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు ఏదైనా ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు నీకోసం సిద్ధంగా ఉంటాను అని మర్చిపోవద్దు. నిజం చెప్పాలి అంటే డబ్బు లేకపోవటం పేదరికం కాదు. మంచి మనసు, ఇతరులకు సహాయం చేయకపోవటం నిజమైన పేదరికం. ఎవరైతే నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారో అలాంటి వారు నిజమైన పేదవారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని చెబుతున్నాను కదా. ఎవరైతే నిన్ను అకారణంగా బాధపెట్టారో, నిన్ను ఏడిపించారో వారందరూ కూడా తగిన ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. దానికే సమయం వచ్చింది. ఇక నువ్వు కాస్త ఓపిక పడితే చాలు. తప్పకుండా ఏదైతే సమస్య నిన్ను బాధిస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను పైకి రాకుండా చేస్తుందో, ఏ సమస్య అయితే నీకు అడ్డుతెరగా ఉంటుందో ఆ సమస్యను నేను అంతం చేయబోతున్నాను. కేవలం ఇదంతా కూడా నీ మంచి మనసుకు ఉన్నటువంటి గొప్ప మార్గం. నీ మంచి మనసు వలనే భగవంతుడు నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు తల్లి. నువ్వు చేసేటటువంటి పనిలో భగవంతుడి యొక్క హస్తం లేకపోతే నీవు ఇప్పటి వరకు కూడా నీ గమ్యాన్ని చేరుకుని ఉండేవాడివి కాదు. నువ్వు చేసేటటువంటి ప్రయాణంలో భగవంతుడు తోడు లేకపోతే నీ గమ్యాన్ని నువ్వు ఎప్పటికీ కూడా చేరేవాడివి కాదు. కాబట్టి భగవంతుడు నీకు తోడు ఉన్నాడు అని మనస్ఫూర్తిగా నమ్ము. ఎప్పుడూ కూడా ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా కూడా మాత్రం భయపడి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనసులో కానీ, నీ ఇంట్లో కానీ అస్సలు దానికి చోటు కల్పించవద్దు తల్లి. ఒకవేళ నువ్వు చోటు కల్పిస్తే మాత్రం అది నిన్ను అధర్పాతాళానికి తొక్కివేస్తుంది. ఎప్పుడైతే దానిని ఎదుర్కోగలను అనే ధైర్యంతో నిండి ఉంటావో అప్పుడు అవే నిన్ను చూసి దూరంగా పారిపోతాయి. 100 మంది 100 రకాలుగా నిన్ను బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరి గురించి పట్టించుకుంటావా? అవన్నీ పట్టించుకుని నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతావా? నీ అంతరాత్మ నీకు చెప్పిందే చేయి తల్లి. ఎందుకంటే అదొక్కటే నిన్ను ఎప్పుడూ కూడా మోసం చేయదు కాబట్టి. ఇంట్లో కూర్చుని సమస్యలకు భయపడుతూ కళ్ళు మూసుకుని భవిష్యత్తును ఊహించుకుంటే సరిపోతుందా? భవిష్యత్తు ఊహించుకుంటూ కలలు కంటే సరిపోతుందా తల్లి? దాని వలన ఏమి ఉపయోగం ఉంటుంది చెప్పు? దాని వలన ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు తల్లి.
కళ్ళు తెరిచి నిరంతరం శ్రమిస్తేనే నువ్వు కోరుకున్నటువంటి లక్ష్యం నీకు సిద్ధిస్తుంది తల్లి. చెడు అనేది త్వరగా ఆకర్షించేలా కనిపిస్తుంది. లొంగిపోతే గనక మనిషిని నాశనం చేసేస్తుంది. మంచి అనేది నిదానంగా కాస్త అర్థం అవ్వకపోయినా కూడా తర్వాత పూర్తిగా అర్థమవుతుంది. మనల్ని చాలా గొప్పవాళ్ళని చేస్తుంది. నిన్ను బాధ పెట్టిన వారు మారరు అని నీకు పూర్తిగా తెలిసినప్పుడు నువ్వు మార్చేటటువంటి ప్రయత్నం అస్సలు చేయకూడదు. అలా చేయటం కన్నా వాళ్ళతో ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకుంటే నీకే మంచిది తల్లి. మన ఆలోచనలపై స్థిరత్వం లేకపోతే మనం ఇతరుల చేతిలో ఆటబొమ్మగానే మారిపోతాం. కాబట్టి మన ఆలోచనలను జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. మనం దేని గురించైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది మంచా చెడా అనేది పూర్తిగా జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. కష్టం వచ్చేది మనల్ని భయపెట్టడానికో బాధించటానికో కాదు, మనల్ని మనం ఇంకా బలంగా మార్చుకోవటానికి. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి ముందుకు వెళితేనే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించగలుగుతాం తల్లి. ధైర్యం అనేది ఒకటి ఉంటే చాలు, ఏదైనా కానీ గెలిచి చూపించటానికి. అదే నీకు గొప్ప ఆయుధం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం నీకు కావలసింది ధైర్యం, ఓర్పు, నమ్మకం. ఎలాగో ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి. మంచి మనసు ఉన్నవారికి ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం తోడుగా ఉంటుంది తల్లి. ఎప్పుడూ కూడా భగవంతుడు సమస్యల్లోనూ లేదంటే కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తూ ఊరికిని వదిలివేయడు. ఏదో ఒక దారినైతే చూపిస్తాడు. అదే విధమైనటువంటి అనుగ్రహం ఈరోజు నీపై కురవబోతుంది తల్లి. ఇక నీకు ఏడుపిస్తున్నటువంటి ఆ సమస్య నుండి మంచి ప్రశాంతమైనటువంటి జీవితం రాబోతుంది. నిన్ను ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్యను ఈరోజు పూర్తిగా అంతం చేయబోతున్నాను తల్లి. ఇక నుంచి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుని జరగబోయే దాని గురించి దృష్టి పెట్టి నీవు ఏమి చేయాలా అనే దాని గురించి పూర్తిగా ఆలోచించి శ్రద్ధ పెట్టు తల్లి. గొప్ప ప్రతిఫలాన్ని నీ బాబా తండ్రి నీకు అతి త్వరలోనే అందిస్తాడు. నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.